నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఒకప్పుడు ఫర్నిచర్ విషయంలో కోడెల శివప్రసాద్ గారి పైన కేసులు పడ్డాయి. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఫర్నిచర్ కూడా దీనికి సంబంధించింది. మరి మేము డబ్బులు కడతాము అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆత్మాభిమానం ఉండి పౌరుషం పొగరున్నవాడు చేస్తే యుద్ధం చేస్తాడు, లేకపోతే తను అంతం చేసుకుంటాడు. ఇప్పుడు చాలామంది వీరులు యుద్ధం చేసి ఓటమిని అంగీకరించలేక వాళ్ళు అంతం చేసుకుంటారు. ఓకే, మనం పూర్వం నుంచి చూస్తున్నాం. మనం ద్వాపర యుగంలో చూసాం, త్రేతాయుగంలో చూసాం, కలియుగంలో కూడా చూసాం. అయితే ఆయన కోడెల శివప్రసాదరావు గారు ఒక చెయ్యి తిరిగిన సర్జన్, శరీరంలో ఉన్న రుగ్మతలకి శస్త్రచికిత్స ద్వారా నయం చేసి కూడా ఆయన ప్రజల డాక్టర్, రూపాయి డాక్టర్ లాంటి ఆయన. కరక కత్తులు కరాల నృత్యం చేస్తుంటే పల్నాడులో పంట కాలంలో శవాలు తేలుతున్నప్పుడు, పెంట కుప్పల్లో నాటు బాంబులు పాతరేసినప్పుడు ఆయన అడుగుపెట్టి ఎన్నికలు వచ్చినా, ఏ కార్యక్రమం, ఏ రకమైన వివాదాలు వచ్చినా అడుగు పెట్టలేని పరిస్థితిలోంచి ఆ పల్నాడిని అభివృద్ధి వైపు నడిపించాడు ఆయన. అలాంటి వ్యక్తికి రకరకాల కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. 2 లక్షల ఫర్నిచర్ ఆయన అంతటా ఆయన వారం రోజులు తిరగకుండా చెప్పాడు, ఇగో బాబు ఫర్నిచర్ పట్టుకోండి, లేకపోతే డబ్బులు ఇవ్వండి చెప్తున్నాడు. వాళ్ళ బాబు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది న్యాయం అండి. అది ఆ కోరుకోవడం తప్పే ఉంది. ఆ వాళ్ళు 409 కేసు నమోదు చేశారు ఆయన మీద. ఈయన మీద కూడా నమోదు చేయాలా ఖచ్చితంగా. టిట్ ఫర్ ట్యాట్ ఉండాలండి. నువ్వేమి ఇచ్చావో అది నీకు రావాలా. ఇప్పుడు అక్కడ తాడేపల్లి కొంప ఉంది, చుట్టూరు ఇనుప కచ్చడాలు వేసుకున్నాడు. నీకేంటి భయం? నీకేనా మాదక ద్రవ్యాల వ్యాపారం ఏమన్నా, అంతర్జాతీయ నేరస్తుడు మనం ఏమన్నా, మాఫియా ముఠాలతో నీకేనా థ్రెట్ ఉందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళతో నీకు థ్రెట్ లేదు. అసలు వాళ్ళందరికీ నువ్వే థ్రెట్. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు కానీ, అప్పుడు నువ్వు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ, ఇప్పుడు నీకు ఉన్న అధికార పక్షం కానీ వాళ్ళ పనాలు చూసుకుంటారు తప్ప నీ జోలికి రారాళ్ళు. వాళ్ళ నుంచి నీకు అలా ఇబ్బంది లేదు. నువ్వు ఎలాంటి కోతలు కూర్చున్నా నేనేమనలేదు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అలాగే ఎవరో కూడా నీ జోలికి రాడు. అలాంటప్పుడు నీకు ఇంత గోడ కట్టుకున్నాడు. దాని అర్థం ఏంటి? నీ గతంలో నువ్వు ఆల్ఖైమా ఏదో ఉంది కదా, అలాంటి వాళ్ళతో ఏమైనా థ్రెట్ ఉందా నీకు? ఆల్ఖైదా లేదా అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాల వ్యాపారం మొన్న మధ్యన పట్టేస్తున్నారు గుజరాత్లో గట్టను, పోర్ట్లోను. అలాంటి వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ మనీ ట్రాన్స్ఫర్ అటువంటి లావాదేవీల్లో నీకు ఎవరితో ఇబ్బంది ఉందా? వాళ్ళే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చూడండి, ఆ డాన్ చుట్టూరు జాతక రక్షణ పెట్టుకుంటాడు. ప్రజల నుంచి కానీ నీకేమి అపాయం ఉండదు గ్యారంటీగా. ఇప్పుడు ఆయన ఇంటి పక్కల దశాబ్దాల తరబడి ఇళ్ళు ఉన్నాయి. అక్కడ నువ్వు వచ్చి చేరేవు కదా అని చెప్పి, అంటే నువ్వు వస్తే నీ పక్కన 10 మంది బతకాల, నువ్వు వచ్చిన దాన్ని 10 మందిని లేపించారు. అక్కడ దారిని క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేశారు. హ్యాపీగా ఎవరి పనాలు చేసుకుంటారు. అవును, అవసరమైతే సెంటు భూములు అక్కడ ఇవ్వాలి కొన్ని చుట్టుపక్కల. అతను రక్షణగా ఉంటారు. అతను అన్నాడు కదా, సెంటు భూములకు అర్హత లేదా, స్లమ్మలు సృష్టిస్తాడు అతను. స్లమ్ అతనికే సృష్టించి పెడితే తెలుస్తుంది. ఓకే, అసలు ఆ తాడేపల్లి హౌస్ అతని పేరున ఉందా, అతనుందా? అసలు దాని వివరాలు కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఒక కమిటీని వేయాలి, ప్రత్యేకించి ఒక టీము. ఆ టీం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, ఆయన మంత్రివర్గం కానీ, ఆయన నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ చేసిన నేరాలని, తప్పుల్ని, దుర్మార్గాల్ని, అరాచకాలని సార్ట్అవుట్ చేసి ప్రతిరోజు వాళ్ళు తప్పు చేశారు. దాన్ని మదించే వాళ్ళు ఇమీడియట్గా అందులో ఆ నేరాల్లో భాగమైన వాళ్ళు ఆ పాములన్నీ మెల్లగా చేరిపోతూ ఉంటాయి వీళ్ళ దగ్గర. వాళ్ళు పక్కకి ఏరి సెలగంటారు, నిమ్మకాయలు బత్తకాయలు పుచ్చులు గిచ్చులు ఏరతారు, అలా ఏరేసి వాళ్ళందరినీ శిక్షించాల. ఇప్పుడు మీకు చూడండి, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం నెలలో లేకపోతే 6 నెలల్లో, సంవత్సరం ఆగుతారు. ఇక్కడ కేసీఆర్ లాగా వాళ్ళు కూడా మొదటి రోజు మొదలెట్టారు. ఆ సోషల్ మీడియా టీం అంతా ఢిల్లీ పోయారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబుని విమర్శించడానికి దమ్ముగా నడిబొడ్లో నిలబడి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఢిల్లీ వారిపోయారు. అక్కడ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారు. అంటే ఢిల్లీలో సేఫ్ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సేఫ్గా ఉండకూడదు. వాళ్ళు తప్పు మాట్లాడితే ఇమీడియట్గా ఎత్తుకొచ్చి మీ నెట్వర్క్ మీరు బిల్డప్ చేయాలా. మీరు అభివృద్ధి చేయడం, పోలవరం కట్టండి, అమరావతి కట్టి ఇవన్నీ కట్టండి. ఆ పావులను ఎలా వదిలేస్తే వాళ్ళు విషం చెబుతూ ఉంటారు. రేపు ఎవడన్నా పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ ఇటు వస్తాడేమో అని చెప్పి ఎవడ రాడు. ప్రజలు కూడా అభద్రతా భావంతో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు
ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అన్నా సరే ఉమ్, నేను కక్ష తీర్చుకోవు, కక్ష రాజకీయాలు వద్దు, చాలా మంచిదే. కానీ న్యాయం చట్ట ప్రకారం పోవాలి కదా మీరు. చట్ట ప్రకారం రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఇతని మీద మీరు చర్యలు తీసుకోవడం మొదలెడితే అతనికి 2 జన్మలు సరిపడగా శిక్ష వేయించగలరు మీరు. అతనికి, అతని వందిమాగతలకి, అతని మేజవాణి బృందానికి, అందరికీ కూడా ఆ పని చేయాలి మీరు అర్జెంటుగా. ఓకే. ఎవడైనా నిజం మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదని చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళు కరెక్ట్గా లేరని చెప్పొచ్చు. అంతేగాని అబద్ధాలు ప్రచారం చేసిన, దుష్ప్రచారాలు విషం చిమ్మిన, వ్యక్తిత్వ హననాలు చేసిన, అభూత కల్పనలు వండి వాడిన, అంటే 36 మంది కమిటీ చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడినా వాడికి అదే ఆఖరి రోజు అవ్వాలి. బయట ప్రపంచంలో జైల్లో ఉండాలి, ఉంటే జైల్లో ఉండాలి, లేదా దేశం విడిచిపెట్టి పారిపోవాలి.